ఓకే గాయ్స్, ఇప్పుడు బాహుబలి సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బాహుబలి సెట్ అయిపోయింది. యూరోపియన్ స్ట్రీట్స్ అంట. ఇక మొదలెడదామా? దాని తర్వాత ఇక బర్డ్ పార్క్, బటర్ఫ్లై పార్క్, గార్డెన్స్ అలా ఇంపార్టెంట్ పర్సెంట్ ఎలా అవుతుండు గైస్ మెగా చూడండి మస్తుంది. అక్కడ చూడు క్రాప్స్ కూడా పెట్టారు పెంచడానికి. క్రాప్స్ అంట. నాకు తెలిసి మహర్షి ఇక్కడనే సీన్ తీశారు. మనుషులందరినీ అదే పాట ఇక్కడనే తీశారు. కాపీ రైట్ పడుతుందిరా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఇప్పుడు వస్తున్నాము యూరోపియన్ స్ట్రీట్స్. అలానే యూరోపియన్ స్ట్రీట్స్ సాహస్ అనే ఒకటి సెట్ ఉంటది కదా. సెట్ కాదు యాక్చువల్లీ ప్లే గ్రౌండ్ అనమాట. ప్లే గ్రౌండ్ అంట. సాహస్ స్టార్ట్ కాలేదు సార్. ఇది మనం ఆల్రెడీ వచ్చిందే సార్. మా సార్ యూరోపియన్ స్ట్రీట్ గురించి చదువుతుండు. ఇక మనం చూసాం కదా జైలు. అవి లోపల సెంట్రల్ జైల్ మనం చూసినాం. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. గాయ్స్ పెద్ద సార్లు మాకు సాహస్ లేదంట. సాడ్ న్యూస్. మాకు సాహస్ లేదంట. టైం లేదంట. మంచి ఎంజాయ్మెంట్ ఉన్న ఒక ప్లేస్ ని క్యాన్సిల్ చేశారు. ఇల్లు 6 o'clock వెళ్ళిపోవాలి. స్టార్ట్ అయిపోవాలి. 6 కానీ కాదు కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ కార్నివల్ ఉంది ఇవాళ 19th December గా. ఇవాళనే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ ఆడుకుంటే స్టార్ట్ వింటర్ ఫెస్ట్ 19th December to 19th Jan. ఓకే ఇవాళ స్టార్ట్. చాలా స్టార్టెస్ వచ్చాయి కానీ మనం పోలేం. అరే తీసుకెళ్ళిపోతారు రా బాబు. బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. వెళ్ళు. యూరోపియన్ స్ట్రీట్స్ వచ్చినాయి చూపిస్తున్నా. సెట్ మొత్తం మార్చారు గైస్. ఇవాళ వింటర్ ఫెస్ట్ అని చెప్పి అన్ని మార్చారనమాట. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కార్యం స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం సెట్ మార్చేసి గైస్. కొత్త సెట్ కూడా పెట్టారు గైస్. కొత్త సెట్ లేకుండే లైవ్ పర్ఫార్మెన్స్ అంట ఏమో. భూత్ బంగ్లా లెక్కుంది సార్. ఏమో ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఉంది కథ. హాంటెడ్ హౌస్ ఇంకా చాలా మనము దాంట్లో హాంటెడ్ హౌస్ కూడా వెళ్తాం గైస్. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అండ్ వర్చువల్ షూట్ అంట గైస్. మొత్తం సైఫిక్ అవతారు క్రిష్ ఏమేమో ఉన్నాయి అంతా. ఉంది. నాకు తెలిసి సైఫిక్ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. లోపల ఇంకా కథ ఉంది. టాలస్ ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు రా? మోషన్ క్యాప్చర్ షూట్ అన్నమాట అది. చేసి చూపిస్తున్నారు కదా చూడండి. చేసి చూపిస్తారు చూడండి. అదే మోషన్ క్యాప్చర్ అన్నమాట. ఆ షూట్ ఇవన్నీ ఈ నెక్లెస్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చేతి పైన కాలు పెడితే ఇవ్వండి. అక్కడ గోడ పైన కాలు పెట్టిన అతను ఇక్కడ అతను అక్కడ ఇలా చేసి ఇక్కడ అలా అవుతుంది చూడండి. అది మోషన్ షూట్ అన్నమాట. యూట్యూబ్ బ్లాగ్ ఆయన ఏదైతే చేస్తారో అది ఇక్కడ వస్తుంది. మోషన్ సెన్సర్ అది
ఆయన చేయకపోతే నీకు నైస్. అది అయిపోయింది guys. ఇప్పుడు వేరే దాంట్లో అది అయిపోయింది, ఇప్పుడు వేరే దానికి పోతున్నాం. ఏ కెప్టెన్ మై ఫేవరెట్ చూడు. ఇది పేరు గుర్తులేదు, నాకు కూడా గుర్తులేదు. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम. ఓ అమ్మా మనల్ని చుట్టేశారు. ఇప్పుడు మాదే సెంచరీ, మాదే ఉంది. అదిగోండి ఎన్నిగోండి ఐఫోన్ తీసుకోండి. అదిగోండి అదిగో శరత్ గారు, కేశవ్ గారు, నేను, వరుణ్, అదండి ఆడున్నాం. మోడల్ మేము ప్యారిస్ లో ఉన్నాం. సరే నెక్స్ట్ వేరే దానికి పోదాం. మస్తు అయిపోయింది. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. చూసారా guys, ఈయనే ఇప్పటిదాకా చూసిన వీడియో. గైస్ ఇవ్వండి, ఈయననే చేస్తుండే ఇప్పటిదాకా ఎడిటింగ్. గైస్ పీసీ మందే చూడండి, అక్కడ గేమింగ్ పీసీ సేమ్ మన ఇంటి దగ్గర యూజ్ చేసే సేమ్ నేను చూసేది సేమ్ పీసీ. ఇక్కడ చూడండి ఎంత సెటప్ చేశారు గ్రాఫిక్స్ కి. బాబా చాలా చేశారు guys. కింద ల్యాప్టాప్ పెట్టేశారు సపరేట్ గా, వదిలేసారు కూడా దాన్ని. 3 స్క్రీన్స్ నడుస్తున్నాయి. అసలు నేను యూరోపియన్ స్ట్రీట్స్కి వెళ్తాం guys. ఇందులో నేను ఒక మంచి ఫోటో దిగుతా. గైస్ డీజే పెట్టి చూసుకోండి. అంటే ఈ కార్నివల్ కాదనుకోండి guys, లైక్ జస్ట్ డీజే. కార్నివల్ కాదు కానీ డీజే పెట్టి అదిగోండి ఎంత మంచిగా కూర్చుండు. అనుకున్నా అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. గైస్ సినిమాటిక్ షాట్ దేనిపైన అయితే క్లారిటీ వెళ్తో అదే కనిపిస్తుంది చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు డాన్స్ చేస్తారు. వింటర్ గేమర్ ఏం చేస్తున్నారు మీరు? నథింగ్ యూరోపియన్ స్ట్రీట్ గాయస్. అయితే ఇప్పుడు బయటికి టెలిఫోన్ అంట గాయస్, టెలిఫోన్ లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఒక్కొక్క ఇల్లు ఎలా ఉంది కదా, సూపర్ ఉంది. కాకపోతే అన్ని ఫేకే, లోపల ఏం మళ్ళీ ఎలివేషన్ ఉంటాయి అంతే. తెలుసా గాయస్, పొయ్యి గోడలకి నాకు ఇచ్చామనుకో వుడ్ సౌండ్ వచ్చింది. అది స్నో ఎఫెక్ట్ అవుతుంది. ఇగో ఒక్కదానికి స్నో ఎఫెక్ట్ పెట్టారు థర్మాకోల్ వాడేసి. మిగతా హౌసెస్ అన్ని సమ్మర్ లో ఇరిగిపోతాయి చూడు, అలా ఉన్నాయి. కాకపోతే ప్రతి ఇయర్ కి పెయింటింగ్ చేస్తారు అంతే. ఎక్కడంటే అక్కడ ఎక్కడంటే అక్కడ ఇలాంటి బొమ్మలు పెట్టారు గాయస్. ఎందుకు పెట్టారో తెలియదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం గాయస్. మన నెక్స్ట్ స్పాట్ ఎయిర్పోర్ట్. అదిగోండి గాయస్, అదే ఎయిర్పోర్ట్. ఓ మై గాడ్, చాలా తుప్పు పట్టింది ఏమనుకోవద్దు, కానీ మంచి ఎయిర్పోర్టే. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. హే, ఇక్కడ హాస్పిటల్ సెటప్ కూడా పెట్టారు గాయస్. చెట్లకి చెట్లు రావడం చూసారా? నేను చూస్తున్నా ఇప్పుడు. చెట్లకి చెట్లు రావడం అంటే ఇదే ద మిస్టీరియస్ ట్రీ ఇన్ ద వరల్డ్ అన్నమాట. చెట్లకి చెట్లు వస్తున్నాయి, దాన్ని ఎవడు ఏం చేయలేము. అది కూడా హ్యాంగింగ్ లో. గ్రేట్ టెక్నాలజీ తెలుసా ఈ చెట్టు. అది ఆర్టిఫిషియల్ నిజం కూడా తెలియదు మనకు అవసరమా. సో గాయస్, ఇదే ఎయిర్పోర్ట్ అన్నమాట గాయస్. సీ క్యాప్స్ అంట. ఓ గాయస్, స్నాక్స్ బార్ చాలా పెట్టారు గాయస్. పోయిన సంవత్సరం లాంటి ఏం లేవు. మిసైల్స్ కూడా పెట్టారు గాయస్, లిటరల్ మిసైల్స్. టర్మినల్ 1 అంట, టర్మినల్ 2, టర్మినల్ 3 పాస్పోర్ట్ కంట్రోల్. ఇదిగో నీకనే పాస్పోర్ట్ చెక్ చేస్తారు అనమాట. ఇప్పుడు మనం చూస్తుంటే నాకు కేదార్నాథ్, మేము వెళ్ళగా కేదార్నాథ్ వెళ్ళగా ఉత్తరాఖండ్ అదే గుర్తొస్తుంది కదా అసలు. డైరెక్ట్ మిసైల్స్ పెట్టారు. రాజమండ్రి మిసైల్స్ కాదు, సారీ. ఇప్పుడు మేము ఎటు వెళ్తున్నాం? ఎయిర్పోర్ట్ లోపలికి. లోపల ఎయిర్ప్లేన్ కూడా ఎక్కుతాం అన్నమాట. రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫేక్ ఎయిర్పోర్ట్. ఫేక్ ఎయిర్పోర్ట్. ప్రాపర్ వరంగల్ గారు చెప్తున్నారు ఫేక్ ఎయిర్పోర్ట్ అని. మళ్ళీ మొదలెట్టారా? ఇవే మన వెయిటింగ్ సీట్స్ అన్నమాట. అందరికి ఏమైందో తెలియదు. డిపార్చర్ అంట, ట్రాన్సిట్ అంట, బోర్డింగ్ అంట గాయస్, బోర్డింగ్ అంట.
కమాన్ హర్యానా మీరు లేట్ అవుతున్నారు. ఇండిగో ఫ్లైట్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ. ఇండిగో ఫ్లైట్. ఓ మై గాడ్, గో ఇండిగో. ఇగో ఇదే ప్లేన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇగో ఇదే ప్లేన్ బాడీ. సో ఇప్పుడు మీదికి వెళ్తున్నాం అన్నమాట. దీనికి క్యాబినెట్ ఉండదు, ఏం చేయలేం మనము. హర్యానా తెలుసా, దీనికి క్యాబినెట్ ఉండదు, మీరు షాక్ అవుతారు. క్యాబినెట్ లేని ఎయిర్ప్లేన్ ఇన్ ద వరల్డ్ అంటే ఇదే తెలుసా. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. చూడండి ఇవి సీట్స్ అన్నమాట. ఇప్పుడు మేము క్యాబినెట్ లోకి దిగుతున్నాం. చూస్తే షాక్ అయిపోతారు, ఏంటో క్యాబినెట్. అంటాడా ఇదే క్యాబినెట్. లేదు గాయ్స్, లిటరల్లీ కట్ చేసేసారు క్యాబినెట్ ని. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. వింటుగా గేమర్ చాలా స్లో ఉన్నాడు ఎందుకు. వాడే గెలికింది స్క్రీన్ ని. కార్తిక్ గాడు వాడే స్క్రీన్ ని గెలుపుతున్నాడు. చిన్న చిన్న మనం వెళ్దాం వెనకాల. ఏ కూర్చొని ఏం చేస్తావు, అది బయటకు వచ్చేసినాం, ఎగ్జిట్ వచ్చేసినాం. ఇప్పుడు బస్ ఎక్కి మళ్ళీ సేమ్ యురేకాకి వెళ్ళాలి ఫస్ట్ ప్లేస్. ఆ యురేకా తర్వాత ఫన్లాండ్ అని సపరేట్ గా ఉంటది కదా, పెద్ద చూపిస్తాము. బాగుంటుంది అన్నమాట. లోపల బూత్ పార్క్ మనకి షెడ్యూల్ లో ఉందో లేదో ఉండొచ్చు, లేకపోయినా మనం ఇప్పుడే 5 అయిపోయింది గైస్ ఆల్రెడీ. వెళ్ళిపోవచ్చు మనం. మేము వెళ్ళిపోయినాం. ఇంకో 45 మినిట్స్ గంటనే వెళ్ళిపోవచ్చు. మ్యాథ్స్ అన్నట్టు అందరూ చేస్తాను మా మ్యాథ్స్. ఎన్ని 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 దారుణాలు సార్. వామ్మో తెచ్చుకో. చాలా టేసా నిజంగా. खत्म. बाय बाय, टाटा, गुड बाय.